నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ముఖ్యంగా నిన్న భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా వరకు కూడా అంబేద్కర్ గారి జయంతికి ఎలాంటి అధికారిక ఏర్పాట్లు ఉంటాయో అలాంటివి మాత్రం జరపలేదు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహానికి ఎలాంటి ఏర్పాటు చేయలేదని చెప్పేసి ఒక ప్రధాన పత్రికలో రావడం జరిగింది. కానీ అక్కడ మరోవైపు అదే పత్రికలో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నటువంటి ఫోటో కూడా చూసాం. కానీ ఇక్కడ ఎందుకు ఏర్పాట్లు చేయలేదు, ఏర్పాట్లు చేయడంలో సర్కారు విఫలమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ వార్త మనకు చెబుతోంది. కానీ అక్కడ బీఆర్ఎస్ అధినేత ఎక్కడ కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించినట్టు ఎక్కడ కూడా రాలేదు. ఆ రోజుకి ముందు రోజు చేవెళ్ళలో ఆయన మాట్లాడడం జరిగింది. చేవెళ్ళకు సంబంధించినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ ఏర్పడింది, అందుకే ఆయన స్ఫూర్తిగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మేము ఏర్పాటు చేశాము. దేశంలో ఏ రాష్ట్రం కూడా అంబేద్కర్ గారికి అలాంటి గౌరవం ఇవ్వలేదు. మేము సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం అని పేరు పెట్టాము అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ నిన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించలేదు. ఒకవేళ ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్, తుంటిలో వెముక విరిగింది, తుంటిలో ఎముక విరిగినందుకు ఎక్కడ తిరగడం వీలు కాకపోయినా, లేకపోతే ఎండకు బయటకి వెళ్ళకపోయినా కూడా అంబేద్కర్ గారి ఫోటోకి ఆయన ఇంట్లో ఉండి కూడా నివాళులు అర్పించవచ్చు. కానీ ఇక్కడ ఆ పత్రిక సదరు బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నటువంటి పత్రిక మాత్రం అంబేద్కర్ గారి జయంత్యుత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లలో విఫలమైందని చెప్తుంది. కానీ అక్కడ కేసీఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి ఎక్కడ కూడా వెయ్యలేదు, దండ అనేది మాత్రం రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన వచ్చి లిబర్టీ అంటే ఒక పురాణ పాత విగ్రహమైనటువంటి అక్కడ లిబర్టీ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించిండు. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఎక్కడ కూడా నివాళులు అర్పించలేదు. గతంలో కూడా కేసీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినటువంటి సందర్భాలు చాలా తక్కువ, చాలా అరుదు. ఆయన అంబేద్కర్ గారి ఏ జయంతికైనా వర్ధంతికైనా ఆయన ఖచ్చితంగా నివాళులు అర్పించరు, అది అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి అంబేద్కర్ గారి పేరు సచివాలయానికి పెట్టినా, అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ దేశంలో లేని విధంగా పెట్టినప్పటికీ కూడా అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వడంలో కేసీఆర్ ఖచ్చితంగా విఫలమయ్యారు అనేది అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మాట. ఇటు ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది మాత్రం ఒకసారి మాట్లాడుకుంటే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇలాంటి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల దగ్గర పెద్దగా ఏర్పాట్లు, టెంట్లు, ముఖ్యంగా టెంట్ కానీ ఇలాంటి పెద్ద అయ్యొద్దు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది, ఇది ఎన్నికల కోడ్ని విరుద్ధంగా జరుగుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్వహించకపోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూల డెకరేషన్, మొత్తం ఎక్కడ చూసినా పూల డెకరేషన్ అయితే ఖచ్చితంగా చేశారు. కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కడిగారా అంటే అది కడిగారా? అంత పెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల డెకరేషన్ ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఎందుకంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మినిమం 50 అడుగుల పూలహార వేయాలి. పూలదండ వేయాలనుకుంటే ఖచ్చితంగా వేయచ్చు, క్రేన్ ద్వారానా ఏదో విధంగా అంబేద్కర్ గారి విగ్రహానికి అయితే పూలహార వేయచ్చు. కానీ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పటికీ కూడా అది బోసిగా అనిపించింది. అక్కడ ఒక డెకరేషన్ అనేది ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. సో ఇక్కడ ఆ వార్తా కథనం రాసిన పత్రిక అది రాసినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేయలేదు అనేది కూడా ఖచ్చితంగా రాస్తే బాగుండేది.